ఆన్లైన్ గేమింగ్ వల్ల లక్షలాది కుటుంబాలు ఆర్థికంగా నష్టపోయాయి. ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఇప్పటివరకు 20,000 కోట్ల మేర ప్రజలు నష్టపోయారు. తమిళనాడు సహా దేశవ్యాప్తంగా దాదాపు 200 మంది అప్పుల పాలై ఆత్మహత్య చేసుకున్నారు. ఇదో మహమ్మారిలా మారి యువత మధ్యతరగతిని నాశనం చేస్తున్న నేపథ్యంలో కేంద్రం కొరడా జుళిపించింది. ఆన్లైన్ మనీ గేమ్స్ పై ఉక్కుపాదం మోపుతూ పార్లమెంట్ బిల్ ఆమోదించింది. ఆన్లైన్ రమ్మీ యాప్స్ ఇప్పుడు దేశాన్ని మేఘాల్లా కమ్ముకున్నాయి. దాదాపు 45 కోట్ల మంది ఆన్లైన్ గేమింగ్ లో మునిగిపోతున్నారు. వారిలో ఒక్కొక్కరు సగటున ఏడాదికి 20,000 రూపాయల వరకు కోల్పోతున్నారు. మొత్తం నష్టం చూసుకుంటే 20,000 కోట్లకు పైగా ఉంటుందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఆదాయం కంటే ప్రజల సంక్షేమం ముఖ్యమని 2015లో అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, 2021లో అప్పటి ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీటిని నిషేధించారు. అయితే దేశంలో మెజారిటీ రాష్ట్రాల్లో ఈ ఆన్లైన్ గేమింగ్ యాప్స్ అందుబాటులో ఉండడంతో కేంద్ర ప్రభుత్వం కళ్లు తెరిచింది. వీటిని సామాజిక ముప్పుగా ప్రకటించింది. ఆన్లైన్లో డబ్బుతో ఆడే గేమ్స్ పై నిషేధం విధించింది. ఆన్లైన్ గేమ్స్ లో అన్నీ ప్రమాదకరం కాదు. డబ్బు ప్రమేయం లేని ఈ స్పోర్ట్స్, సోషల్ గేమింగ్ వంటి వాటిని ప్రోత్సహిస్తామని పార్లమెంట్లో ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. మనీ గేమ్ యాప్స్ పై మాత్రం కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఆన్లైన్ మనీ గేమ్స్ ఎవరు నిర్వహించినా జైలు శిక్షతో పాటు కోట్లు జరిమానా విధించేలా చట్టం చేసింది. ఆన్లైన్ మనీ గేమ్స్ నిర్వహించే వారితో పాటు ప్రచారం చేసేవారు, వీటికి సంబంధించిన ప్రకటనలు ఇచ్చిన వారు, ప్రసారం లేదా ప్రచురించే వారికి కూడా ఈ శిక్షలు వర్తిస్తాయి. सेल्फ रेगुलेशन का भी प्रयास किया गया, परंतु ये समस्या बढ़ती गई. करीब 45 करोड़ व्यक्ति 20,000 करोड़ से अधिक रुपए की राशि इस ऑनलाइन मनी गेमिंग में गंवा चुके हैं. आज ये समस्या ड्रग्स की समस्या के समान बन चुकी है. इसीलिए ये कठोर कदम उठाने का निर्णय लिया गया. ఆన్లైన్ గేమింగ్ యాప్స్ వల్ల అప్పులు పెరగడం, మానసిక ఒత్తిడికి గురవడం, కుటుంబ కలహాలు, కొన్ని కేసుల్లో ఆత్మహత్యల వరకు వెళ్లాయి. అంతేకాదు, ఇదో మానసిక రుగ్మతలా మారిందని, యువత బానిసలుగా మారుతున్నారని WHO చెబుతోంది. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ బిల్లు 2025 తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. పార్లమెంట్ దీనిని ఆమోదించింది.